రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగవీటి రాధా గారి పేరు మరోసారి యాక్టివ్లోకి రావడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన టీడీపీ హైకమాండ్ ఆయన పోటీ చేయమన్నా కూడా ఆయన చెయ్యను అన్న వార్త అప్పుడు వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేయబోతున్న వార్త కూడా వైరల్ అవుతుంది. అసలు ఏ పార్టీ నుంచి ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేయబోతున్నారు, అసలు నిజంగా పోటీ చేయబోతున్నారా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వంగవీటి రాధా గారు అవనిగడ్డ నుంచి పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజం ఉందంటారా? ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది సార్? వాస్తవానికి వంగవీటి రాధా గారు ఎందుకో మొగ్గు చూపట్లేదు రాజకీయాల మీద. కేవలం ఏదో బిజినెస్ చేసుకుందాం, నాన్నగారి పేరుని అలాగే నిలబెడదాం అంటే ఆయన మరి అప్పట్లో ప్రజానేతగా అంటే సినిమాల్లో చూపించే ఒక హీరో ఎలాగుంటాడో తెలియదు కానీ ఒక హీరోయిజ్గా ఉండేవాడట వంగవీటి రంగా గారు. సో అంత ఇమేజ్ ఒక అంటే చిన్న పర్సనాలిటీ కానీ అంత క్రేజు అంత ఇమేజు. ఆ రోజుల్లో ఆయన హత్య కూడా ఆయన చనిపోవడం విషయం కూడా నాకు చిన్న గుర్తు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడంటే మీడియా సోషల్ మీడియా వైరల్ అయిపోయింది, మొబైల్ ఫోన్స్ వచ్చి అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పుడు కనీసం ల్యాండ్ లైన్లు కూడా విస్తృతంగా లేని రోజుల్లో ఆయన హత్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కర్ఫ్యూ అంటే కర్ఫ్యూ ఎలా విధిస్తే ఎలా ఉంటుంది అట్లా అయిపోయింది. నాకు బాగా గుర్తు, అప్పుడు ఏదో మేము తిరుపతి వెళ్ళాము. అక్కడ ఉండేసరికి కనీసం బయట హోటళ్ళు టీ ఏమీ దొరకలేదు. లక్కీగా ఆ లాడ్జీ ఉన్న అతను వాళ్ళ ఇంట్లో వండి తెప్పించి పెట్టి ఏదో చేశాడు. ఫ్యామిలీ మా ఫాదరు రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో పెట్టారనుకో. అంటే అంత ప్రపంచం అనమాట రంగా గారు. వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇది ఉంటుంది కదా, ఆ బ్లడ్ డే అనే ఫీల్ కూడా ఉంటుంది కదా జనాల్లో ఉంది. ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి కూడా చాలా ఇమేజ్ ఉంది వంగవీటి గారి ఫ్యామిలీ అంటే. సో అటువంటి రాధా గారు ఏంటంటే ఎందుకు గతసారి టీడీపీలోకి చేరినా కూడా 19కి ముందే అప్పుడు కూడా పోటీ చేయలే, మొగ్గు చూపలే. టీడీపీ అధిష్టానం కూడా ఆయనకి ఇవ్వజూపింది హక్కును చేర్చుకోవాలనుకుంది. బట్ ఎందుకో మరి ఆయన విముఖత వ్యక్తం చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని రీసెంట్గా అంటే ఒక 5-6 నెలల కిందట మన కొడాల నానిగారు వంశీ గారు వంగవీటి రాధా గారు ముగ్గురు మంచి స్నేహితులని మనం విన్నాం చాలాసార్లు. ఈయన కూడా ఒక సందర్భంలో వైసీపీలోకి రావాలని ఆహ్వానించినప్పుడు కూడా ఆయన ఏమీ ఊహనలేదు ఆనలేదంట. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసాయో మరి ఇంకోసారి ఆహ్వానించినప్పుడు కూడా ఆత్మసంతృప్తి కావాలంటే టీడీపీలో ఉంటే బెటర్, పోటీ చేయకపోయినా పర్వాలేదు, బట్ వేరే పార్టీలోకి రాను అన్నట్టుగా చెప్పేశారట. సో అటువంటి వ్యక్తి రీసెంట్గా తెనాలి సభకు సంబంధించి మన నాదెండ్ల మనోహర్ గారితోనూ కొంతమంది జనసేన వ్యక్తులతో కొంచెం సన్నిహితంగా ఉండడం, వాళ్ళతో మాట్లాడడం, మొగ్గు చూపడం గట్రా చేశారు. సో జనరల్గా ఏంటి ఈయన అసలు జనరల్గా ఇప్పుడు ఎవరైనా అరే సినిమాకి వస్తావా అంటే రాని వ్యక్తి బయటికి వెళ్ళి ఒక పార్టీలోనూ ఒక చాట్ బండితోనూ హోటల్లో కనబడనుకో, ఇది సినిమా అంటే ఇష్టం లేదు, మేబీ రెస్టారెంట్కి వెళ్ళి తినాలని ఉందేమో అని అనుకుంటాం. సో ఎక్కడ కూడా టీడీపీలోకి ఆహ్వానించినా కూడా పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినా కూడా ఎక్కడ ఖండించే వ్యక్తి ఒకసారి జనసైనికులతో కొద్దిగా దగ్గర అవ్వడంతో దట్టు పార్టీలో సెకండ్ ప్లేస్ నాదెండ్ల మనోహర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత అటువంటి వ్యక్తితో మాట్లాడి మంతనాలు జరపడంతో మేబీ జనసేనవి మొగ్గు చూపుతున్నారేమో. అలాగానైతే దానికే ఉంది. టీడీపీ జనసేన ఇప్పుడు ఒకటే కాబట్టి జనసేన వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే జనసేనని కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయన వైపు ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన ప్రచార విభాగాలు కానీ లేదంటే ఆయన రాజకీయ స్టైల్ కానీ మేబీ పవన్ కళ్యాణ్ గారిది ఇంప్రెస్ అయి ఉండొచ్చు ఈయన. సో అటు మొగ్గు చూపుతున్న ఉద్దేశంలో ఉంటే అది కూడా ఎలాగూ కొంతమంది జనసేన శ్రేణుల నుంచి అర్థమైంది ఏంటంటే ఆయన అవనగడ్డ నియోజకవర్గం నుంచి కొంచెం మొగ్గు చూపుతున్నారు, అక్కడ నుంచి పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన నుంచి దాని గురించి డిస్కస్ చేస్తున్నట్టు అనిపించింది అన్నట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. కానీ అదే ఆ విషయం కూడా వంగవీటి రాధా గారు ఎవరైతే అసోసియేషన్ ఉందో వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారో వాళ్ళైతే మాత్రం అన్న అట్లాంటి ఉద్దేశం లేదు, పోటీ చేయకపోవచ్చు అనే చెప్తున్నారు. కాకపోతే టీడీపీ కూడా అవనగడ్డ స్థానం టీడీపీకి దక్కింది, అక్కడ ఎవరూ లేరు. మన మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు భాష ఇంతకుముందు తెలుగు భాష ఇదిగా చేశారు, అధికార భాష అధ్యక్షులుగా సంథింగ్ చేశారు ఆయన. సో ఆయన్ని పెట్టే ఆలోచనలో ఉంది. అంటే అది కూడా పూర్తిస్థాయి ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. ఇది సెకండ్ లిస్టింగ్ 57 అసెంబ్లీ స్థానాలు కూడా ఉంది కదా. సో ఆ స్థానాలకు సంబంధించి కొన్ని
బీజేపీ కూటమి చేరిన తర్వాత బీజేపీకి ఒక 9 ఇస్తున్నారు, ఎలాగూ జనసేనకి 21 వస్తున్నారు, రిమైనింగ్ టీడీపీ ఇంకా క్లారిటీ లేదు. కొన్ని పర్టికులర్ స్థానాల్లో కీన్గా అబ్జర్వ్ చేసి క్లియర్గా ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరైతే సరైన పోటీ ఇవ్వగలనే వ్యక్తులను ఆలోచించే దాంట్లో అవనిగడ్డ ఒకటి. సో అవనిగడ్డ ఎట్లాగో ఆయన మొగ్గు చూపుతున్నాడు కాబట్టి ఆయనకి ఇద్దామా, అలాంటప్పుడు అది జనసేనకే కేటాయించాలని కూడా టీడీపీ సుముఖంగానే ఉంది. ఎందుకంటే టీడీపీకి అడిగిందండి కూడా, టీడీపీ అధిష్టానం రాధా గారిని ఆహ్వానించి మీరు చేస్తారన్నా కూడా ఆయన ఎందుకో ఇష్టం చూపించలేదు. మేబీ ఇప్పుడు ఆలోచనలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కదా. ఇప్పుడు తోటి ఫ్రెండ్స్ ఎలాగో 2 ఎమ్మెల్యేలు, కొడాల నాని కానీ వంశీ గారు కానీ, వాళ్ళిద్దరు అంటే రాజకీయాలకు అతీతంగా మంచి ఫ్రెండ్స్. ముగ్గురు ఇప్పుడు టీడీపీలో ఉండేవారు వంశీ గారు, ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. కొడాల నాని గారు ఎలాగో వైసీపీ, ఆయన కూడా ముందు టీడీపీ. ఇప్పుడు ఈయన కూడా టీడీపీ సానుభూతి పరుడు, టీడీపీలో చేరారు కానీ పోటీ చేయలేదు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి జనసేన పోటీ చేసిన టీడీపీ నుంచి చేసినట్టేగా. ఆ టీడీపీ వర్గం వాళ్ళందరూ కూడా జనసేనకు వేస్తారు, జనసేన వర్గం అందరూ కూడా ఆ జనసేనకే వేస్తారు. సో ఖచ్చితంగా గెలుపు ఖాయమవుతున్న ఉద్దేశంలో అవనగడ్డ మీద మొగ్గు చూపుతున్నట్టుగా ఒక ఊహాగానాలు జరిగినా జరగచ్చు, దానికి ఏముంది. ఎట్లాగూ ఆయన వంగవీటి రంగా గారు అబ్బాయి అని ఒక ఇమేజ్ అయితే ఉంది ఆయనకు, ఒక ప్రస్తుతానికైతే క్లీన్ ఇది ఉంది, ఆయనకి క్లీన్ ఇమేజ్ ఉంది. ఎలాగూ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా టీడీపీ జనసేన కూటమి వస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటప్పుడు గెలుచుకొని సాధించుకుంటే రేపొద్దున ఆయనకు ఒక గౌరవమైన పదవి, ప్రభుత్వం డీల్ చేసే దాంట్లోనే అభ్యర్థిగా ఉన్నారనే గౌరవం కూడా దక్కుతుంది. కాబట్టి అలా కూడా అయ్యుండొచ్చు, ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. బట్ ఆయన రాజకీయాలకు ఎందుకు విముఖంగా ఉన్నారనేది మాత్రం తెలియదు. మేబీ పెళ్ళి అయింది కాబట్టి పెళ్లి తర్వాత ఆలోచన విధానం ఏమైనా మారిందేమో, అట్లా కూడా అయ్యుండొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే అలాగైతే జనసేన తరపున పోటీ చేసిన టీడీపీ దానికి ఎప్పుడు నో అన్న. థ్యాంక్ యూ సో మచ్.